దేనితో ఏ ఎమోషన్స్ తో ఆడిస్తే ఒక నాటకం అనేది అది రసవత్తరంగా సాగుతుంది అనేది ముందు క్యారెక్టర్స్ అంటే వాళ్ళని తీసుకొని క్యారెక్టర్స్ అందులోంచి క్రియేట్ చేశారా? లేదు లేదు లేదు. ఈ కథ నా కథ నాది కాదు. ఈ కథ నా ఫ్రెండ్ చెప్పాడు. అతను ఒక డైరెక్టర్. నా దగ్గరకు వచ్చి ఇది నువ్వు డైరెక్షన్ చేయాలయ్యా అని చెప్పి నాకు చెప్పాడు అతను. అదే నువ్వు డైరెక్టర్ కదా నువ్వే చేసుకో అంటే లేదు ఇది నువ్వే చెయ్యాలి అని చెప్పాడు. సరే ఇలా అన్నాడు ఏంటని విన్నాను. నా ఇంటికి వచ్చి చెప్పాడు. విన్న వెంటనే మీకు చెప్పాను కదా మేడం ఫస్ట్ కాల్లో కథ అయిపోయింది. అతను అనుకుని అతను నాకు చెప్పిన కథ చెప్పేశాడు. చెప్పేసిన వెంటనే నేను చెప్పిన 2 మాటలు. ఒకటి, రావణాసురుడు సీతను చెరబడితే శిక్ష సీతకి ఎందుకు పడింది, లాస్ట్ లైన్ ఈ మాట అన్నా. వాడికి అర్థం కాలే. ఇదేంటో ఇలాగెళ్ళేవు అన్నాడు. అది నీకు తర్వాత అర్థమవుతుంది. నెక్స్ట్, ఏసీపీ ఎస్తర్ గారు చేస్తారు ఈ క్యారెక్టర్ అన్న. అంతే. కథ విన్నప్పుడు అంటే అతను నాకు చెప్పిన కథ మరి అంతేగా. నా కథ రాసుకోవడం అంటే నేను రాసుకుంటే నాకు పుడుతుంది, నేను విన్నప్పుడు పుట్టిందంటే అంతే. రాసుకున్నా ఫస్ట్ విన్నప్పుడు అంతే. అలాగా ఆ రోజు ఫస్ట్ ఎస్తర్ గారు అనేసాను కదా. నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి నేను ఫోన్ చేసి సచిన్ రాజేష్ ఈ కథకే ఆ క్యారెక్టర్ అని చెప్పా. ఇంకా అక్కడ నుంచి అతను ఒకటే మాట చెప్పాడు, ఇంక ఈ కథకు సంబంధించి నాకు ఏ సంబంధం లేదు, ఏం చేయాలన్నా ఏ డెసిషన్ తీసుకున్నా నువ్వే చెయ్యి, నువ్వేం చెప్తే చేస్తాను అన్నాడు అతను. ఆ కథ ఇచ్చిన అతను. అది ఆ కథ మీరు డెవలప్ చేయలేదు, ఓన్లీ కథ నేనే డెవలప్ చేశాను. కథ అతనిది. ఓకే. అది ఆ లైన్ చెప్పినప్పుడు మీకేమనిపించింది? మీరు ఎస్తర్ గారిని తీసుకున్నారు, అలాగే రాజేష్ గారిని తీసుకున్నారు, మీరు తీసుకున్నారు. ఆయన మిమ్మల్ని డైరెక్టర్ గా తీసుకునేటప్పుడు ఒక రైటర్ మిమ్మల్ని ఇది నువ్వే చెయ్యాలి అన్నప్పుడు మీకేమనిపించింది? నేను చేయగలను, నేనే చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే దాంట్లోకి దిగగలుగుతాం. సో ఆ కాన్ఫిడెన్స్ మీకు ఆ కథలో కనిపించిందా? నేనే చేయగలను అని కాదు, నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను అతను చెప్పిన వెంటనే నేను ఓకే చెప్పాను. ఓకే అన్నాను కాబట్టే నా మనసులోంచి ఇమ్మీడియట్గా డైలాగ్ వచ్చింది. విన్నప్పుడు ఆ ఆలోచన నేను డిసైడ్ అయ్యాను కాబట్టే అందులో ఏముందో అది నేను తీసుకోగలిగాను, అది నేను పట్టుకున్నాను కాబట్టే అతను కూడా ఊహించిన డైలాగ్ వచ్చింది. ఆ డైలాగే సినిమాలో చాలా ఇంపార్టెంట్ డైలాగు. ఫస్ట్ ట్రైలరు, సెకండ్ ట్రైలరు రెండిట్లో అదే డైలాగు. ఆ డైలాగ్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా మంది పొడుస్తున్నారు, జరుగుతున్నాయి ఆల్రెడీ. అదే రావణాసురుడు చెరపడితే సీతకి ఎందుకు శిక్ష పడింది, ఎందుకు పడింది అంటారు? అక్కడ రావణాసురుడు చచ్చిపోయాడు సినిమాలో, అట్ ది సేమ్ టైం సీతాదేవి కూడా చచ్చిపోయింది. రియల్ స్టోరీలో సీత చచ్చిపోలేదు, బయటకు. నాకు అదే కావాలి, అందుకే నేను అడిగాను, సినిమా ద్వారా అడుగుతున్నాను. నాకు ఆన్సర్ కోసం రాత్రి అడిగారు, అంటే మగవాళ్ళు తప్పు చేస్తే ఆడవాళ్ళకి శిక్ష పడుతుందనా అని. అది నేను చెప్పను, రామాయణం చెప్పింది అనుకుంటే తీసుకోండి మీరు అన్నాను. ఇక్కడ ఆడవాళ్ళు శిక్ష పడకపోయినా ఆడవాళ్ళకి శిక్ష పడుద్ది కదా. అదే కదా ఇక్కడ మాత్రం కాదు, అదే రామాయణం కూడా బ్లేమ్ ఎవరు అగ్ని పరీక్ష ఇవ్వాల్సి వచ్చింది. అది అందుకే నేను ఇక్కడ సీతాదేవి తప్పు చేయలేదు. ఓకే, ఇక్కడ సీతాదేవి తప్పు చేయలేదు కానీ శిక్ష పడిందని చెప్తున్నారు మీరు. అవును. ఎప్పుడు ఎంతమంది ఎన్నోసార్లు కూడా ఇప్పుడు రేపు గురించే మాట్లాడుతున్నారు సొసైటీలో. రేప్ కి కూడా అమ్మాయి మిస్టేక్ అంటారు కదా. అంటే సొసైటీ ఇప్పుడు సీత గారు ఉన్నారు, అమ్మాయి కాదు అక్కడ మిస్టేక్, అమ్మాయి వేసుకున్న డ్రెస్ అదే కదా. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అదే ఇప్పుడు అబ్బాయిలకి సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం తప్పు కాదంటారు. ఇప్పుడు రేపిస్ట్ అంటే ఇప్పుడు మళ్ళీ మనం చెప్పినట్టు సినిమాలో చంపేటప్పుడు కత్తిలో చంపేస్తారు, బ్లడ్ షెడ్ చేస్తారు. ఇప్పుడు ఎంతో మంది కామెంట్ సెక్షన్ లో మాట్లాడకూడదండి. ఇప్పుడు మనం కామెంట్ సెక్షన్ లో చూడండి, యూట్యూబ్ లో ఒక అమ్మాయి గ్లామరస్ గా డ్రెస్ అయి ఉంటే కింద రాసే కామెంట్స్ ఏ రేపిస్ట్ కింద తక్కువ ఉంటాయి. వాళ్ళకి ఛాన్స్ ఇస్తే రేప్ చేసేలాగే ఉంటారు వాళ్ళు. కామెంట్స్ ఎలా రాస్తారు, ఎలాంటి వర్డ్స్ వాడుకుంటారు. ఆ అమ్మాయి ఆ టైంలో ఎందుకు వెళ్ళింది, ఆ అమ్మాయి అలాంటి డ్రెస్ ఎందుకు వేసుకెళ్ళింది, ఈవెన్ అక్కడ ఉన్నది మళ్ళీ ఆ కామెంట్ లో మేజర్ గా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు. సో ఇప్పుడు మనం చెప్పే డైలాగ్ కి ఆన్సర్ ఎక్కడుంది? మన సొసైటీలోనే. అగైన్ ఇమోషన్ మన సొసైటీలో, మన ఇంటి లోపల, మన మైండ్ లోపలనే ఉంది దానికి ఆన్సర్. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఎండ్ ఒక టెక్స్ట్ రాశాను నేను, వాయిస్ ఒక మూవీ అయిపోయిన తర్వాత మేడం డైలాగ్తో ఎండ్ అవుతుంది, మెయిన్ ఎమోషన్తో ఎండ్ అవుతుంది.
ఒక టెక్స్ట్ రాసా. అది ఒక 65 years ఏజ్ పీపుల్, 3-4 మెంబర్స్, కొంతమంది లేడీస్, ప్రొడ్యూసర్ గారి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు మూవీ చూసినప్పుడు ఆ ఎండ్ ఏదైతే ఉందో అది చదివిన వెంటనే క్లాప్స్ కొట్టారు. కొట్టిన వాళ్ళు నాకు ఒక చిన్న సజెషన్ ఇచ్చారు. అది ఏదైతే మీరు మీ ఇది చెప్పారో అక్కడ ఆ రూపంలో చెప్పారో దాన్ని ఇంకొంచెం సేపు డ్యూరేషన్ పెట్టండి, పెంచండి అని అడిగారు వాళ్ళు. అదే మెయిన్, అది రీచ్ అవ్వాలి అందరికీ అని చెప్పారు. అది అంటే ఇప్పుడు ఈ సొసైటీ అనుకుంటున్నాం కదా, అస్తమానం సొసైటీ కాదు ఇంకా చాలా వాటికి లింక్ ఉండే ఇది, అదే ఎండ్లో చెప్పాను అనమాట. ఓకే, మేఘా చౌదరి గారు ఎంతవరకు అంటే తనని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? మేఘా చౌదరిని క్యారెక్టర్ బాగుంటుంది. తన ఫస్ట్ మూవీ తను కూడా కాదు, తను చేసింది చాలా మూవీస్ చేసింది. ఓకే, తెలుగులో చేసింది, బెంగాలీలో చేసింది, బెంగాలీ, తమిళ్ చేసింది. తమిళ్ అర్జున్ రెడ్డి తనే బాలాగారు, డైరెక్టర్ బాలాగారు మూవీ, విక్రమ్ గారు అబ్బాయి అర్జున్ రెడ్డి తను తీసుకోవడం జరిగింది. అంటే ఈ క్యారెక్టర్ కి తనకు కరెక్ట్ గా సరిపోతుందనా, లేకపోతే ఇంతకు ముందు అర్జున్ రెడ్డి, తమిళ అర్జున్ రెడ్డి చూస్ చేశారు కదా? లేదు, యాక్చువల్లీ చూస్తున్న ప్రాసెస్లో ఇన్నోసెంట్ లుక్, డీసెంట్ లుక్, అది మన ఫ్యామిలీ అంటే న్యూలీ మ్యారీడ్ ఉమెన్ క్యారెక్టర్ అనమాట. మ్యారీడ్ అయిన తర్వాత నుంచి కథ స్టార్ట్ అవుతుంది ఆ క్యారెక్టర్కి. సో ఆ లుక్ అది సెట్ అయ్యింది. ఒక డైలాగ్ ఉంది అక్కడ, నేను బస్ ఎక్కాను, బస్ నెంబర్ పంపిస్తాను, అది ఎక్కడికి రావాలో, ఎక్కడ దిగాలో. మీరు చెప్పేయకూడదు, వాళ్ళు అనుకుంటారో వదిలేద్దాం. ఇప్పుడు ఇందా చెప్పాం కదా, ఎవరు వేసుకుంటున్నారు ట్రైలర్ వేస్తారు. అది తను కదా మేఘా చౌదరి గారు? మేము ఎలా చెప్తాం, సినిమాలో చూడండి. కూర్చొని చెప్తుంది అమ్మాయి, ఈ అమ్మాయి కదా చెప్తుంది, బస్సులో కూర్చొని కాల్ చేసి ట్రైలర్ లో. అది వాళ్ళు అనుకున్నదండి, వాళ్ళు ఏదో ఏమనుకుంటున్నారో అనుకునే వాళ్ళు.